ఇది వచ్చేసి నేను కొన్నాను కంటోరు ఆన్లైన్లో. ఒక సైడ్ వచ్చేసి బ్రౌన్ వచ్చింది, ఇంకొక సైడ్ వచ్చేసి నా బ్యూటీ ప్రొడక్ట్స్ చూపించబోతున్నాను మీకు. చూడండి, నాకు హెల్త్ బాగాలేక వీడియోలు తీయట్లేదు, అందుకే మా చెల్లి తీస్తుంది. హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఏంజల్ తను నవ్య డైలీ వ్లాగ్. ఈరోజు వీడియో చాలా స్పెషల్గా ఉండబోతుంది. ముందుగా నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, నాకు హెల్త్ బాగాలేక వీడియోలు తీయట్లేదు, అందుకే మా చెల్లి తీస్తుంది. మా చెల్లి కూడా తీసుకుంటుంది. ఇప్పుడు కూడా నాకు హెల్త్ కొంచెం అట్లనే ఉంది, కానీ ఈ వీడియోకి మా చెల్లెలు ఎక్స్ప్లెయిన్ చేసేకి తెలీదు. నా అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మా చెల్లికి తెలియదు, కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆ వీడియో ఏంటి అంటే, నా బ్యూటీ ప్రొడక్ట్స్ చూపించబోతున్నాను మీకు. చూడండి, ఇది నా బ్యూటీ ప్రొడక్ట్స్. అంటే నేను ఏమేమి యూజ్ చేస్తాను ఏమి అనేది ఇవి అన్నమాట. నేను ముందుగా వచ్చేసి సన్ స్క్రీన్. ఇది వచ్చేసి జాయ్ హెలో సన్ స్క్రీన్ అనమాట. ఇది నా ఫేవరెట్ సన్ స్క్రీన్ అనమాట. చూడండి, చాలా బాగుంటుంది. ఆల్ స్కిన్ టైపు, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చు. చూడండి, నా ఫేవరెట్ అంటే నా ఫేవరెట్ సన్ స్క్రీన్ ఇది. చాలా బాగుంటుంది. నేను ముందుగా ఫస్ట్ వచ్చేసి నేను ఫేస్ వాష్ చేసుకుంటాను అనమాట. అది వచ్చేసి ఇది ఫస్ట్ సన్ స్క్రీన్ చూపించినాను. ఫస్ట్ ఫేస్ వాష్ వచ్చేసి నాది విటమిన్ సి ఫేస్ వాష్ అనమాట. చూడండి, ఇది ఇట్లా పంప్ వస్తుంది, బెల్ట్ వస్తుంది. ఇలా షేక్ చేసేసి నేను చూడండి, ఇలా పంప్ చేస్తే కన్నా ఇలా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నాది పాతది అయిపోయింది, ఇది కొత్తది కాబట్టి విడిన రావట్లేదు. వచ్చింది. చూడండి, ఇది నా ఫేస్ వాష్ అనమాట. సన్ స్క్రీన్ చెప్పినా కదా. ఫేస్ వాష్ తర్వాత వచ్చేసి నేను చూడండి, ఇది రోజ్ వాటర్ యూజ్ చేస్తాను అనమాట. రోజ్ వాటర్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి డాబర్ గులాబరీ రోజ్ వాటరు. చూడండి, చాలా బాగుంటుంది. ఇది అన్నమాట ఫేస్ వాష్. తర్వాత వచ్చేసి నేను మాయిశ్చరైజర్గా అలోవెరా జెల్ లైట్గా అప్లై చేసుకుంటాను. ఇది వచ్చేసి ఎలిబ్లిస్ అలోవెరా స్మూతింగ్ మాయిశ్చరైజింగ్ జెల్ అనమాట. చాలా బాగుంటుంది. నేను ఒక 6 years నుంచి సేమ్ ప్రోడక్టే, ఇదే మార్చలేదు, ఇదే వాడుతున్నాను అనమాట. చూడండి, చాలా బాగుంటుంది అనమాట. ఇది నేను ఆన్లైన్లో కొనుక్కున్నాను. 2 బాటిల్ కొనుక్కున్నా. ఆల్రెడీ ఒక బాటిల్ అయిపోయింది, ఇంకొక బాటిల్ ఉంది. తర్వాత వచ్చేసి నేను వాడే క్రీమ్ వచ్చేసి, నేను ఫౌండేషన్ అది ఇది ఎక్కువగా యూజ్ చేయను. ఎప్పుడో ఫంక్షన్స్ వస్తే తప్ప, ఎప్పుడైనా ఫెస్టివల్స్ అట్లా వస్తే తప్ప నేను ఫౌండేషన్ యూజ్ చేయను. నా డైలీ క్రీమ్ వచ్చేసి స్పింజ్ బీబీ ప్రో. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా కొంచెం మేకప్ లుక్ వస్తుంది అనమాట. చూడండి, ఇది నా ఫేవరెట్, అంటే నా ఫేవరెట్ క్రీమ్. ఇది నేను 6 years నుంచి వాడుతున్నాను అనమాట. 9 years నుంచి నేను ఇది వాడుతున్నాను. బయట డాక్టర్స్ అవ్వదు, చాలా ఇరిటేషన్ వస్తుంది, ఏమనుకోకండి. చూడండి, ఇది 9 years నుంచి వాడుతున్నాను అనమాట. చాలా బాగుంటుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే నాకు రాలేదు. తర్వాత నా ఫేవరెట్ పౌడర్ వచ్చేసి, నేను ఇది కూడా సేమ్ 9 years నుంచి ఇది నేను వాడుతున్నాను. చూడండి, ఇది వైట్ టోన్ పౌడర్ అనమాట. నేను ఇదే యూజ్ చేస్తాను. ఎలాంటి మేకప్ పౌడర్స్, లూజ్ పౌడర్స్ ఎక్కువగా యూజ్ చేయను అనమాట. చూడండి, ఇది నా వైట్ టోన్ పౌడరు. చాలా బాగుంటుంది. ఫేస్ పైన ఇట్లే స్ప్రెడ్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. అలాగే వచ్చేసి విటమిన్ సి సీరం వచ్చేసి, నేను డాక్టర్ ఎల్లిస్ విటమిన్ సి సీరం వాడుతున్నాను అనమాట. ఇది నేను డేలో వాడతాను, నైట్లో వాడతాను. ఇది నైట్లోనే వాడాలని ఏమీ రూల్ లేదనమాట.
నేను డేలోను నైట్లో అట్లా ఎప్పుడైనా బయటకి వెళ్తే గిన సన్ స్క్రీన్ ముందు అప్లై చేస్తాను అనమాట. చూడండి ఇది కూడా నా ఫేవరెట్ సీరం అనమాట. చూడండి విటమిన్ సి సీరం సూపర్ ఉంటుంది ఇది కూడా. అలాగే వచ్చేసి ఇది వచ్చేసి హైలైటర్ ఇల్యూమినేటర్. ఇది ఐకానిక్ లండన్ ఇల్యూమినేటర్ అంటే హైలైటర్గా యూజ్ చేస్తాను. అలాగే కళ్ళ పైన కొంచెం లైటింగ్ కోసం కూడా ఇది యూజ్ చేస్తాను అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఇది కొంచెం అయిపోయేకి వచ్చింది. చూడండి ఇది అయిపోయేకైతే వచ్చింది. కొంచెం వీడియో కొంచెం లాంగ్ ఉంది కదా, అందుకు కొంచెం ఇలా వంగి చూపించాల్సి వస్తుంది, ఏమీ అనుకోకండి. ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి చైనీస్ వాళ్ళది క్రీము ఎలా ఉంటుంది అని ఒకసారి ట్రై చేద్దాము అనేసి కొనుక్కున్నాను. ఇది ఆల్రెడీ కొనుక్కొని నేను ఒక 1 ఇయర్ అయింది కదా, 1 ఇయర్ అయిందండి. ఇది వచ్చేసి సునేసా ఫౌండేషన్ సూపర్ ఉంటుంది. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది అంటే ఒకసారి ట్రై చేద్దాము కొత్త ప్రోడక్ట్ అనేసి నేను యూజ్ చేశాను అనమాట. చూడండి అయిపోయింది, చాలా బాగుంటుంది ఇది. అలా దీనికి మిర్రర్ కూడా వచ్చింది చూడండి. అసలు మిర్రర్ నేను యూజ్ చేయలేదు అసలు. చూడండి దీనికి మిర్రర్ కూడా వచ్చింది. ప్యాకింగ్ బాగుంది. అలాగే దీనికి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. అదే ఇస్తున్నారు ఖర్చు. అలాగే దీనికి వచ్చేసి ఒక బఫ్ అయితే వచ్చింది. అదే బ్లెండర్ వచ్చింది. చూడండి ఇది సారీ ఇలా ఉంటుందన్నమాట. నేను ఓపెన్ చేసినాను చూడండి. ఇలా ప్యాకింగ్ వచ్చింది. ఇలా ప్యాకింగ్ మష్రూమ్ టైప్ అంటే మష్రూమ్ మోడల్ వచ్చింది. ఇలా వచ్చేసి ఇది వచ్చేసి ఇలా ఇప్పుడు దీంతో ఫౌండేషన్ ఉంటుంది కదా, ఇలా డిప్ చేసేసి చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది. ఇది కూడా నేను ట్రై చేసినాను. ఇలా ఉంది కదా, ఇలా డిప్ చేసేసి ఇలా పూసేసుకోవాలన్నమాట. నేను గ్లోవ్స్లు వేసుకున్నా కాబట్టి చూపలేకపోతున్నాను. చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చైనీస్ ప్రొడక్ట్స్ అనేసి నేను ఆన్లైన్లో చూసినాను. నేను ఎందుకు కొన్నాను ఇది అంటే ఫౌండేషన్ కోసం అయితే కాదు, నిజం చెప్పాలంటే నాకు వచ్చేసి బఫ్ చాలా బాగా నచ్చింది అనమాట. ఈ మష్రూమ్ బఫ్ నచ్చింది కాబట్టి నేను దీన్ని చూసి బుక్ చేసినాను. చూడండి చాలా క్యూట్గా ఉంది కదా, అందుకు నేను ఇది అనేది నేను కొనుక్కున్నాను అనమాట. అంతేగాని ఫౌండేషన్ కోసం అయితే కాదు, ఎందుకంటే ఆల్రెడీ నేను స్పిన్ బేబీ క్రీమ్ వాడుతున్నాను కాబట్టి ఇది నాకు నచ్చిందని కొనుక్కున్నాం. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి కంటోరు. ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను. 2 in 1 చాలా బాగుంటుంది. ఇది అంటే ఎప్పుడైనా వేసుకునేకి అంటే కంటోర్ అంటే అందరికీ తెలిసిందేదే, తెలియని వాళ్ళ కోసం చెప్తాను. చాలా బాగుంటుంది. 2 in 1 అంటే మనం కన్సీలర్గా ఒక సైడ్ కన్సీలర్ వచ్చింది, ఇంకొక సైడ్ వచ్చేసి కంటోర్ లాగా వచ్చింది. ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. చాలా బాగుంది. ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నాను. ఇక్కడ 2 సైడ్ వచ్చింది కదా చూడండి. ఒక సైడ్ వచ్చేసి కన్సీలర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. అలాగే మనం ఇది కొంచెం లైట్ ఐ షాడో లాగా కూడా వేసుకోవచ్చు. చూడండి ఇక్కడ లైట్ కలర్ ఉంది కదా, ఈ సైడ్ వచ్చేసి బ్రౌన్ కలర్ వస్తుంది. అది వచ్చేసి కంటోర్ లాగా మనం చేసుకోవచ్చు. అంటే చీక్స్ నోస్ చిన్నగా కట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇది ఇక్కడ వీడియోలో అంతా లైట్ కనిపిస్తుంది కదా, కానీ ఇది బ్రౌన్ ఒక సైడ్ బ్రౌన్ ఒక సైడ్ వచ్చేసి లైట్ పింక్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది నా ఫేవరెట్ ఆయిల్ అనమాట. నాకు చాలా ఇష్టం ఇది. ఓన్లీ 5 drops వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఎవరికైతే పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్, ఫేస్ డార్క్గా ఉన్నాం, అలాగే
అట్లా మౌత్ దగ్గర బ్లాక్ ఉంటుంది కదా సైడ్కి, అలా ఎవరికైనా ఉంటే ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. చాలా అంటే చాలా మంచి బెనిఫిట్ అయితే ఇచ్చింది. ఆల్మోస్ట్ నేను కొంచెం వాడేసినాను. చూడండి, ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను. బయట అయితే నాకు దొరకలేదు. బయట వెతికినాను కానీ దొరకలేదు. ఆన్లైన్లో తీసుకున్నా. చాలా మంచి ఆయిల్, కుంకుమాది ఆయిల్ సూపర్ ఉంది. కొన్ని ఫేక్ కూడా వస్తాయి, మనం చెక్ చేసుకోవాలా. స్మెల్, కలర్ అంతా చెక్ చేసుకోవాలా. నాకైతే ఒరిజినలే వచ్చింది. కాస్ట్ కొంచెం ఎక్కువే కానీ మళ్ళీ పర్వాలేదు, రిజల్ట్ అయితే మంచి వస్తుంది. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి హైడ్రా బూస్టింగ్ జెల్ అనమాట. ఇది డే టైంలో కానీ నైట్ టైంలో కానీ అప్లై చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది ఇక్కడ పంప్ చేస్తున్నాను కదా, ఆల్మోస్ట్ అయిపోయాక వచ్చింది. కొంచెం అందుకే లైట్గా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యూటీ ప్రొడక్ట్స్లో మీకు ఇష్టమైన ప్రోడక్ట్ ఏది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే చూడండి, ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. హైడ్రా బూస్టింగ్ జెల్ చాలా, నేనైతే ఆల్మోస్ట్ నాకు ఈ బాటిల్ అయిపోయాక వచ్చింది. మళ్ళీ ఇంకొకటి కొనుక్కోవాలనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇది జాన్సన్ బేబీ ఆయిల్ అనమాట. ఇది ఎప్పుడన్నా నేను మేకప్ రిమూవ్ చేయడానికి, అలాగే ఫేస్ డ్రైగా ఉన్నా లేదంటే హ్యాండ్స్ డ్రైగా ఉన్నా అప్లై చేసుకుంటాను అనమాట. నేను ఎక్కువగా మేకప్ వేయను. మేకప్ వేసుకొని నేను ఎక్కడికి బయటకు వెళ్ళను. నిజం చెప్పాలంటే నేను మేకప్లో యూజ్ చేసేది ఓన్లీ నేను చూపించాను కదా స్పిన్ బీబీ క్రీము, అదే. ఇంకా ఫౌండేషన్ అవేమీ వేయను. ఓన్లీ లైట్గా నేను మేకప్ వేసుకుంటాను అనమాట. అది కూడా ఇంట్లో ఉంటేనే, బయట పోతే వేయను. అందుకనేసి ఉంటుంది ఎమర్జెన్సీకి అనేసి నేను ఇలా ఒకటి జాన్సన్ బేబీ ఆయిల్ తెచ్చుకున్నా. నేను మేకప్ రిమూవరు తర్వాత అట్లా ఏమీ వాడాను అనమాట. ఇలా ఎందుకంటే చిన్నపిల్లల స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకు వాడే ఆయిలే నేను చూస్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి విటమిన్ E 400 క్యాప్సూల్. ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో నేను ఒక ప్యాకెట్ తీసుకుంటే ఓన్లీ ఒక పౌచే మిగిలిందనమాట. ఇక్కడ దాంట్లో కూడా 6 మిగిలినాయి. చాలా బాగుంటుంది. ఇది హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా బాగుంటుంది. ఈ విటమిన్ E క్యాప్సూల్ ఎలా వాడాలి, బెనిఫిట్స్ ఏంటి అనేది నేను తర్వాత ఎప్పుడైనా వీడియో చేసి మీకు చెప్తాను. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నేనైతే ఇది యూస్ చేస్తాను. విటమిన్ E క్యాప్సూల్ చాలా నా ఫేవరెట్ అనమాట. ఎప్పుడైనా నేను హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ ఎక్కువగా చేసుకొని వాడతాను. నేను బయట ప్రొడక్ట్స్ కొనుక్కోను. ఇవి కూడా ఇంకా ముందు కొనుక్కోండేటివి. ఈ మధ్య అయితే నేను హోమ్ మేడ్ ప్రొడక్ట్సే వాడుకుంటున్నాను. తర్వాత వచ్చేసి వ్యాజ్లిన్ అనమాట. ఇక్కడ వ్యాజ్లిన్ వచ్చేసి నేను ఎందుకు కొన్నాను అంటే, నేను ఇంట్లోనే ఏమైనా రెడీ చేసుకుంటా, కాజలు, లిప్ బామ్స్, హైలైటర్స్ అలా ఏమైనా రెడీ చేసుకుంటే దానికోసం అని నేను కొనుక్కున్నా. అలాగే నైట్లో ఐస్ పైన అప్లై చేసేసుకొని నైట్ అప్లై చేసి మార్నింగ్ వాష్ చేస్తే ఐస్ సైడ్ వ్రింకల్స్ ఉంటాయి కదా, అవి రిమూవ్ అయిపోతాయి. నేను ఒక్కొక్కసారి అప్లై చేస్తానన్నమాట. మళ్ళీ వచ్చేసి ఇది నేను కొన్నదంటే నేను హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ కోసమే నేను వ్యాజ్లిన్ కొనుక్కున్నా. చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, మనము ఏది వాడినా కూడా వ్యాజ్లిన్ కంపల్సరీ. ఏమన్నా క్రీమ్ మనము యూజ్ చేయని, కానీ మన దగ్గర వ్యాజ్లిన్ అనేది కంపల్సరీ. సుర్మా అంటే నేను కాజలు మళ్ళీ వచ్చేసి పెన్సిల్స్ ఎక్కువగా యూజ్ చేయను అనమాట. నేను సుర్మా డైలీ అప్లై చేస్తాను. ఇది నా ఫేవరెట్ సుర్మా అనమాట. సుర్మా అంటే చాలా బాగుంటుంది ఈ సుర్మా. ఇది వచ్చేసి ఇలా ఉందన్నమాట. అంటే నేను వచ్చేసి ఈ సుర్మా దీంట్లోకి వేసుకొని యూజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూపించిన సుర్మా ఇలా 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 చిన్న కంటైనర్లో వేసుకొని, ఇది కూడా సుర్మాదే. అంటే నేను అయిపోయినప్పుడల్లా కొనుక్కొని మార్కెట్లో కొనుక్కొని నేను ఇలా చిన్న కంటైనర్లోకి పోసుకొని ఇట్లా సుర్మా నేను యూజ్ చేస్తాను అనమాట. నేను డైలీ అప్లై చేస్తాను. కాజలు మళ్ళీ వచ్చేసి పెన్సిల్ ఏమీ అప్లై చేయను, సుర్మా అప్లై చేస్తాను. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి నేను ఇది లైనర్ అనమాట. అంటే వాటర్ ప్రూఫ్ జెల్ ఐలైనర్ అనమాట. ఇవి బాగున్నాయి అనేసి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. సూపర్ ఉన్నాయి ఇవి కూడా. ఒకటి బ్రౌన్ ఒకటి బ్లాక్ అనమాట.
ఇక్కడ ఇది వచ్చేసి నా ఫేవరెట్ అన్నమాట. డే క్రీమ్ ఇది. చాలా బాగుంటుంది. రిజల్ట్ కూడా సూపర్ వస్తుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బ్లాక్ బ్యూటీ వారి డే క్రీమ్ అన్నమాట. సూపర్ అంటే ఇది కిట్ అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి ఆల్ స్కిన్ టైప్ నైట్ క్రీమ్ అన్నమాట. ఇది సేమ్ బ్లాక్ బ్యూటీ వారి నైట్ క్రీమే. చాలా బాగుంటుంది అనమాట. ఇది కూడా సేమ్ కలరే, వైట్ కలరే. ఇది కూడా చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపోయాక వచ్చింది, మళ్ళీ కొనుక్కోవాలా. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే దీనికి ఫేస్ వాష్ కూడా వచ్చింది. ఫేస్ వాష్ అయితే ఖతం అయిపోయింది, అందుకే నేను చూపించలేదు. ఇది ఒక కిట్ అన్నమాట. ఒక కిట్లో వచ్చేసి 3 ప్రొడక్ట్స్ వచ్చినాయి. ఇది వచ్చేసి చాలా అంటే ఆల్ స్కిన్ టైప్, అంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకే ఇది రెడీ చేసినారు. ఇంకా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళే వాడతారు అంటే ఇంకా ఎవరైనా వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు. సూపర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో దొరకదు, ఇది బయట మార్కెట్లోనే దొరుకుతుంది, బయట షాపుల్లోనే దొరుకుతుంది. ఇది వచ్చేసి మా మామ నాకు సర్ప్రైజ్ చేసినారనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది. దీని కాస్ట్ తర్వాత ఎప్పుడైనా మీకు చెప్తాను, ఎలా వాడాలి ఏమి అనేది. తర్వాత వీడియో చేసి మీకు చెప్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లూజ్ పౌడర్ అన్నమాట. ఇది లూజ్ పౌడర్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడన్నా ఉంటుంది అంటే బాగుంటుంది అనేసి తీసుకుందాము అనేసి తీసుకున్నాను. ఇదైతే చాలా టైట్గా ఉంది, రావట్లేదు. అది గ్లౌజులు వేసుకున్నాను కదా, అందుకు చెయ్యి జారుతుంది. చాలా బాగుంటుంది. బేబీ పింక్ వచ్చిందంటే కొంచెం ముల్తానీ మట్టి కలర్లో వస్తుంది, కొంచెం లైట్గా బేబీ పింక్ లాగా వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంది. తర్వాత వచ్చేసి ఇది ఎప్పుడన్నా నేను మేకప్ అంటే చెప్పా కదా, నేను మేకప్ ఫౌండేషన్లు వాడను, ఓన్లీ బీబీ క్రీమ్ తప్ప అనేసి. అప్పుడు ఎప్పుడైనా వేసేటప్పుడు వేసుకుంటాను, లేదంటే నా వైట్ టోన్ పౌడరే యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి మేకప్ కిట్, అంటే చిన్నదన్నమాట. ఎప్పుడన్నా ఫ్రైడే మాకు పండగలాగా, జుమ్మ పండగలాగా మాకు, అప్పుడు ఎప్పుడన్నా ఫ్రైడే అప్పుడు మేకప్ వేసుకునికి ఉంటుంది అనేసి ఒకటి చిన్నది కొనుక్కున్న. అదిగాక హార్ట్ షేప్ ఉంది కదా, చాలా బాగుంటుందని, క్యూట్గా అనిపించింది. ఉంటుందిలే, నాకు కాకపోయినా మా ఇంటికి రిలేషన్స్ వస్తారు, ఎవరెవరు వాడతారు కదా అనేసి ఒకటి చిన్నది తీసి పెట్టుకున్నాం. మా చెల్లి కూడా వాడుతుంది కదా పాపం అప్పుడప్పుడు అనేసి. సుర్మా అంటే నేను కాజలు, మళ్ళీ వచ్చేసి పెన్సిల్స్ ఎక్కువగా యూజ్ చేయను అనమాట. నేను సుర్మా డైలీ అప్లై చేస్తాను. ఇది నా ఫేవరెట్ సుర్మా అనమాట. సుర్మా అంటే చాలా బాగుంటుంది ఈ సుర్మా. ఇది వచ్చేసి ఇలా ఉందన్నమాట. అంటే నేను వచ్చేసి ఈ సుర్మా దీంట్లోకి వేసుకొని యూజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూపించిన సుర్మా ఇలా 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 చిన్న కంటైనర్లో వేసుకొని, ఇది కూడా సుర్మాదే. అంటే నేను అయిపోయినప్పుడల్లా కొనుక్కొని మార్కెట్లో కొనుక్కొని నేను ఇలా చిన్న కంటైనర్లోకి పోసుకొని ఇట్లా సుర్మా నేను యూజ్ చేస్తాను అనమాట. నేను డైలీ అప్లై చేస్తాను. ఇది వచ్చేసి జెల్ ఐలైనర్ అనమాట, వాటర్ ప్రూఫ్ బేస్ అనమాట. సూపర్ ఉంటుంది. ఇది కూడా నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. ఒకటి వచ్చేసి బ్లాక్ కలరు, ఇంకోటి వచ్చేసి బ్రౌన్ కలర్ అనమాట. చూడండి, ఓపెన్ చేస్తాను, చూడండి ఇలా ఉందన్నమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపోయాక వచ్చింది కొంచెం. ఇది వచ్చేసి ఇది నేను ఎక్కువగా యూజ్ చేయను కాబట్టి ఇది కొంచెమే యూజ్ చేసినాను. బ్రౌన్ అనమాట ఇది. దీనికి వచ్చేసి 2 బ్రషెస్ కూడా వచ్చినాయి, చిన్న బ్రషెస్ కూడా వచ్చినాయి. చూడండి, ఇలా ఇదంతా సెట్ అనమాట. చాలా బాగుంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ లిప్స్టిక్స్ అనమాట. మార్కెట్లో కొనుక్కున్నాను. ఇది కూడా లిప్స్టిక్ కోసం అని కాదు, డిజైన్ బాగుందని కొనుక్కున్నాను. సూపర్ ఉంది. ఇది వచ్చేసి రెడ్ కలర్ అనమాట. ఇది చూడండి, రెడ్ అనమాట. ఇది బాగుంటుంది. ఇది వాటర్ ప్రూఫ్ అనమాట, లాంగ్ లాస్టింగ్, సూపర్ ఉంటుంది. ఇందులోనే కలర్ చేంజ్ వేరు,
అంటే ఇది వచ్చేసి పర్పుల్ కలర్ వస్తుంది. కొంచెం వీడియోలో పింక్ కనిపిస్తుంది కానీ ఇది పర్పుల్. సూపర్ ఉంది ఇది. ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. లాంగ్ లాస్టింగ్. అంటే మనము టిఫిన్ చేసిన, భోజనం తిన్నా, మార్నింగ్ అప్లై చేసుకుంటే నైట్ వరకు రిమూవ్ చేసేంత వరకు ఇవి అలాగే స్టే ఉంటాయి. సూపర్ ఉన్నాయి. ఇవి కూడా నా ఫేవరెట్ లిప్స్టిక్స్. అలాగే వచ్చేసి చైనీస్ వాళ్ళ ప్రొడక్ట్స్లో నేను ఇలా కొనుక్కున్నాను. ఇవి కూడా 2 కలర్స్ కొనుక్కున్నాను. కంటైనర్ బాగుందని కొనుక్కున్నాను నేను. సూపర్ ఉంది ఇది. చూడండి ఇలా వస్తుందన్నమాట. ఇది కూడా సేమ్ రెడ్ కలరు. ఇది కూడా లాంగ్ లాస్టింగే. సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి ఇది కొంచెం పింక్ వస్తుంది అనమాట. అప్లై చేస్తే పింక్ కలర్ వస్తుంది. భలే ఉన్నాయి ఇవి. కంటైనర్స్ బాగున్నాయని కొనుక్కున్నా. సూపర్ ఉన్నాయి ఇవి. నాకైతే నచ్చినాయి. ఇది కూడా లాంగ్ లాస్టింగ్ వాటర్ ప్రూఫ్ అనమాట. ఆన్లైన్లో కొనుక్కున్నా ఇది కూడా చెప్పాను కదా నాకు హార్ట్ సింబల్ అంటే ఇష్టం అనేసి. చిన్న హార్ట్ సింబల్స్ ఇవి కూడా సూపర్ ఉన్నాయి. ఇవి కూడా నా ఫేవరెట్. ఇవి చూడండి చాలా బాగున్నాయి. ఇవి కూడా సేమ్ ఆన్లైన్లోనే కొనుక్కున్నా నేను. ఇలా బ్రష్ లిప్స్టిక్స్ చిన్నగా వస్తాయన్నమాట. చిన్న బ్రష్ వస్తుంది ఇందులో. ఇది కూడా లాంగ్ లాస్టింగ్. ఇది ఒకటి వచ్చేసి రెడ్, ఇంకొకటి వచ్చేసి మెరూన్ రెడ్ వచ్చేసి ఒకటి. ఇంకా ముందు చూపించిండేది మెరూన్ రెడ్, ఇది వచ్చేసి రెడ్ అనమాట. చూడండి ఇది కూడా నా ఫేవరెట్ లిప్స్టిక్స్. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. నాకైతే సూపర్గా నచ్చినాయి. చాలా బాగున్నాయి. అప్లై చేసినామనుకో అస్సలు ట్రాన్స్ఫరే కాదు. ఎక్కడ అప్లై చేస్తే అక్కడే ఉంటుంది. అంటే నైట్ అప్లై చేస్తే మార్నింగ్ అప్లై చేస్తే నైట్ వరకు ఉంటుంది అనమాట. సూపర్ ఉన్నాయి ఇవి కూడా. ఇది కూడా నా ఫేవరెట్. అలాగే నేను యూస్ చేసే మాయిశ్చరైజర్ వచ్చేసి పాన్స్ అనమాట. పాన్స్ ఇది వచ్చేసి లైట్ మాయిశ్చరైజరు. ఎప్పుడన్నా మేకప్ వేసినప్పుడు, అంటే ఫౌండేషన్ ఎప్పుడన్నా వేసినప్పుడు అప్లై చేసుకుంటాను అనమాట నేను. చూడండి ఆల్రెడీ అయిపోయాక వచ్చింది. కొంచెం ఉంది. ఇవన్నీ నాకు చాలా మంచి, నేను చూపించినవి చాలా అంటే చాలా బాగున్నాయి. అన్నీ మంచి ప్రోడక్ట్సే. ఏమీ అంటే సైడ్ ఎఫెక్ట్ అట్లా ఏమీ లేవు ఇప్పటి వరకు. నేను చూపించిన దాంట్లో నేను వాడినా కాబట్టి నాకు మంచి అనిపించింది. ఇది వచ్చేసి నేను మేకప్ ముందు ఎప్పుడన్నా వేసుకుంటా, లేదంటే డైలీ హ్యాండ్స్కి అప్లై చేసుకుంటాను. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి కలర్ చేంజ్ లిప్స్టిక్ అనమాట. ఇది వచ్చేసి స్టీల్ కలర్ చేంజ్ లిప్స్టిక్. సూపర్ ఉంటుంది. ఇది మార్కెట్లో కొన్నాను. ఇది ఒకటే 250. చూడండి ఆల్మోస్ట్ అయిపోయికి వచ్చింది. జెల్లీ లాగా ఉంటుంది. అప్లై చేసేగిన కలర్ చేంజ్ అవుతుంది. ఇది చూసేకి ఇట్లా ఉంది కానీ ఇది అప్లై చేసినప్పుడు పింక్ వస్తుంది. సూపర్ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. స్మెల్ కూడా భలే వస్తుంది. చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది. ఫెస్టివల్కి కొనుక్కున్నాను. నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్. లిప్ బామ్తో మనకి కంపల్సరీ ఉండాలి మన స్కిన్ కేర్లో. లిప్ బామ్ అనేది కంపల్సరీ. మన లిప్స్ మాయిశ్చరైజర్ కంపల్సరీ ఉండాలి, లేదంటే డ్రై అయ్యి డార్క్ అవుతాయి. కాబట్టి చూడండి నేను లిప్ బామ్ కొనుక్కున్నాను. అంటే చిన్న లిప్ బామ్ ఒకటి అయిపోయింది. ఇది కొత్తది, ఇంకా యూజ్ కూడా చేయలేదు. ఫ్లేవర్ వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది ఇది కూడా. తర్వాత వచ్చేసి నా దగ్గర చిన్న మినీ ప్యాక్లో చిన్న గ్లిటర్స్ అనమాట. అవి కూడా పింక్, గోల్డ్, తర్వాత వచ్చేసి స్కై బ్లూనో గ్రీన్. ఇది ఇలా చిన్నవి అనమాట గ్లిటర్స్. ఈ గ్లిటర్స్ వచ్చేసి నేను ఎప్పుడన్నా ఐలాషెస్ పైన ఐస్ పైన లైట్గా అప్లై చేసుకున్నా. చెప్పాను కదా నేను ఏం మేకప్ వేసుకున్నా కూడా ఇంటి వరకే, బయట అస్సలు నేను మేకప్ వేసుకోను. ఎందుకంటే బయట పరదాల్లోనే ఉంటాం కాబట్టి మేకప్ వేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్తో నేను ఎక్కడికి వెళ్ళను, ఇంటికే ఉంటాను. అందుకు ఇంకా ఇంట్లోనే ఉంటాను కాబట్టి నేను ఇలా చిన్న గ్లిటర్స్ తెచ్చుకొని ఐస్ పైన అప్లై చేస్తాను. ఇది నా
మేకప్ ప్రొడక్ట్స్ ఇవి అనమాట. నేను వాడే ప్రొడక్ట్స్ అన్నీ ఇప్పుడు చూపించిన. ఇందులో నా ఫేవరెట్ ఏవి అంటే అన్నీ నా ఫేవరెటే. అలాగే నేను చెప్పాను కదా ఇంకా ముందు, బ్లాస్క్ బ్యూటీ డే క్రీము, ఇది ఒక కిట్ అనమాట. అంటే ఇది సపరేట్ కాదు, దీంతో పాటు ఒక ఫేస్ వాష్ కూడా వచ్చింది. ఇది ఒక కిట్ అనమాట. ఇది మా మామ నాకు సర్ప్రైజ్ చేసినారు. ఇది ఒక కిట్, సూపర్ ఉంటుంది. ఇది నా స్కిన్కి బాగుంటుంది అనేసి మా మామ నాకు సర్ప్రైజ్ చేసినారనమాట. ఇది ఆల్ స్కిన్ టైప్ ఎవరైనా వాడచ్చు. సూపర్. చూసారు కదా, ఈరోజు వీడియోలో నా బ్యూటీ ప్రొడక్ట్స్ చూపించినాను. ఎప్పుడన్నా వీడియోలో నా మేకప్ బ్రషెస్ అలాగే బ్లెండర్స్ ఇలా చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.